హాయ్ ఫ్రెండ్స్, మనకి నిన్న ఇండిగో ఫ్లైట్ ఒకటి శ్రీనగర్ మీదుగా వెళ్తున్నప్పుడు దానికి హెయిల్ స్టార్మ్స్ అంటే మన వడగళ్ళ తుఫాన్లో ఇరుక్కొని చాలా ఎమర్జెన్సీకి గురైంది. కాకపోతే సేఫ్గా శ్రీనగర్లో ల్యాండ్ అయింది అని తెలుసు. చాలామందికి ఇప్పుడు ఆ వార్త వినే ఉంటారు. కానీ ఈ ఏరోప్లేన్ ప్రయాణంలో జరిగిన పరిణామాలు తెలిసిన తర్వాత నిజంగా పాకిస్తాన్ని అసలు క్షమించరాదు, పాకిస్తాన్ని మిత్రదేశంగా అసలు ఎప్పటికీ మనం పరిగణించరాదు అనే విషయం నాకు అర్థమైంది. ఏం జరిగింది అంటే, ఏరోప్లేన్ వస్తూ ఉన్నప్పుడు ఈ వడగళ్ళ వాన తుఫాను ఏదైతే ఉందో ఆ మబ్బుల్లోంచి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మనకి ఇప్పటికి కూడా పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని మన ప్లేన్స్ వెళ్ళడానికి ఇంకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా లాస్ట్ మంత్ వరకు అది మన విమానాలు పాకిస్తాన్ మీదుగా ఎగరకుండా ఉండేందుకు అది చెప్పింది, డిమాండ్ చేసింది. ఎందుకంటే మనకు జరిగిన యుద్ధం కారణంగా ఇంకొక 1 మంత్ పొడిగించింది. అంటే ఇండియా సంబంధించిన విమానాలు ఏవి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా అంటే పాకిస్తాన్ మీదుగా ఫ్లై అవ్వకూడదు. నిన్న ఈ విమానము కంపల్సరీగా ఇబ్బంది పడబోతుంది, ఖచ్చితంగా వడగళ్ళ తుఫాన్లో ఇరుక్కోబోతుందని తెలిసినప్పుడు మన ఇండిగో ఎయిర్లైన్స్ పైలట్ కరాచీ సంబంధించిన లాహోర్కి సంబంధించిన ఏటీసీ వాళ్ళతో మాట్లాడాడు. కాస్త మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ తుఫాన్ నుంచి వెళ్లకుండా దాని చుట్టూ వెళ్తాము, ఎందుకంటే ఎమర్జెన్సీ 200 పైగా ప్రయాణికులు, ఇంకో 10-12 మంది క్రూ మెంబర్స్ అందరూ ఉన్నారు. సో ఈ 220 మంది ప్రాణాలు కొంచెం కాపాడడం వీలవుతుంది. లేదంటే విమానం చాలా ఇబ్బందుల్లో గురై ఒక్కొక్కసారి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కాస్త మీరు ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఇస్తే నేను కాస్త లాహోర్ ఏటీసీ మీదుగా నేను శ్రీనగర్కి వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేశాడు. ఎన్ని కంటిన్యూస్ రిక్వెస్ట్లు చేసినా పాకిస్తాన్ వారు మాత్రం మాకు సంబంధం లేదు, ఇండియన్ ఫ్లైట్స్ అసలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి రావడానికి వీలు లేదు అని అదే పాట పాడుతూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాంతో వేరే విధి లేక ఎమర్జెన్సీ ప్రకటించి ప్రయాణికులందరినీ జాగ్రత్తగా గట్టిగా సీట్స్ పట్టుకొని ఉండమని చెప్పి చాలా చాకచక్యంతో చాలా ఇబ్బంది పడుతూ ఆ ఫ్లైట్కి కొంచెం మేర డ్యామేజ్ జరిగినా సురక్షితంగా ఆ పైలట్స్ 2 లేదా 3 శ్రీనగర్లో సేఫ్గా అందరినీ ల్యాండ్ చేయగలిగారు.